ప్రస్తుతం పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. శత జయంతి కాబట్టి 100 రోజుల పాటు జరపాలని నిర్ణయించుకుని గత ఆగస్టు 16 నుంచి ఈ ఉత్సవాలను అయితే జరుపుతున్నారు. ఈ ఉత్సవాలకి ప్రముఖులు హాజరవుతున్నారు. అటు పీఎం నరేంద్ర మోదీ, అలాగే ద్రౌపది ముర్ము ఇలాంటి వారు హాజరవుతున్నారు. ఇంకా చాలామంది ప్రముఖులు హాజరవుతున్నారు. కానీ ఎందుకు మరి ఆయన ఉన్నప్పుడు లేనప్పుడు ఇటు సినీ రాజకీయ రంగ ప్రముఖులు ఇంకా పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు ఎందుకు క్యూ కడుతున్నారు? విదేశాల నుంచి అంతమంది భక్తులు ఎందుకు ఆయన వద్దకు తరలి వస్తారు అని చూసుకుంటే, ఆయన మతాన్ని బోధించలేదు, మానవత్వాన్ని బోధించారు. ఆయన గుడులు కట్టించమని అడగలేదు. ఆయన పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టించారు. వరల్డ్ క్లాస్ స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ని నిర్మించారు. అలాగే ప్రముఖంగా చెప్పుకుంటే రాయలసీమ, అటు చెన్నై, ఇంకా అటు పుట్టపర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎన్నో గ్రామాల ప్రజలకు ఇప్పుడు నీటి కొరత లేకుండా అక్కడ ప్రజలు జీవిస్తున్నారు అంటే ఆయన కట్టించిన ఉచిత వాటర్ ప్రాజెక్ట్స్ వల్లే. ఎస్, ఇవన్నీ ఉచితంగా నడుస్తున్నాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఎన్నో హార్ట్ సర్జరీస్ కానీ, బ్రెయిన్ సర్జరీస్, అలాగే చైల్డ్ కేర్కి సంబంధించినవి ఎన్నో ట్రీట్మెంట్స్ అక్కడ జరుగుతున్నాయి. అన్నీ కూడా ఉచితంగానే. అక్కడ ఎలాంటి బిల్ కౌంటర్స్ ఉండవు. అలాగే ఆయన చుట్టూ ఎన్నో కాంట్రవర్సీస్ కూడా చుట్టుకున్నాయి. ఎస్, ఆయన ఉన్నప్పుడే ఎన్నో ఎలిగేషన్స్ ఆయన మీద ఉన్నాయి, కానీ అవేవి నిరూపితం కాలేదు. అలాగే ఆయన పోయాక కూడా అక్కడ ట్రస్టీస్కి సంబంధించి కూడా చిన్న చిన్న వివాదాలు నడిచాయి. కానీ అంతటి చంద్రుల్లో చిన్న మచ్చ ఉన్నట్టు కానీ ఇవన్నీ అంటే ఇంత పెద్ద మంచి పక్కన ఈ చెడు అంతా కూడా ఒక చిన్న మచ్చగా మిగిలిపోయింది. ఇప్పుడు ఆ మంచిని గుర్తు చేసుకునే ఆయన ఇచ్చిన సందేశం ఖండాంతరాలు దాటి దేశ విదేశాలకు పాకి అక్కడి ప్రజలు కూడా భక్తులుగా తరలివచ్చి ఇప్పుడు ఈ ఉత్సవాల్ని ఘనంగా జరుపుతున్నారు.